మనం కొంచెం ఒదిగితే ప్లాంట్ చాలా హెల్దీగా ఉంది. మనం ఎందుకనమాట ఇక్కడ నేను ఇలాగే ఎప్సమ్ సాల్ట్ని మట్టిలో ఇలాగ వేసామనుకోండి, వాటర్ చేస్తాం, నీరు కూడా కొద్దిగా అడుగునేసి అప్పుడు మనం రీపాట్ చేద్దాము. ఇలాగా పెట్టేద్దాం. ఓకే అండి, ఇప్పుడు ఈ విధంగా మనం హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు అయితే మన గార్డెన్లో పచ్చిమిరపకాయలు ఎన్ని రకాలు నేను పెంచుకుంటున్నాను, అలాగే ఆ పచ్చిమిరపకాయలకి మనం ఎలాంటి సదుపాయం ఇస్తే మిరప పంట అనేది బాగా పండించుకోవచ్చు ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంతేకాకుండా నేను నారు వేసుకున్నాను, అంటే మన గార్డెన్లోని విత్తనాలతోనే. మళ్ళీ ఒక కంఫర్ట్ బాటిల్స్లో ఇవ్వండి, ఇలా ఒక బాటిల్స్ ఏమైనా వేసుకుంటే చక్కగా ఇలా మళ్ళీ మొలకెత్తాయి. మనకు నచ్చిన వెరైటీని గార్డెన్లోంచి మనమే మళ్ళీ స్టోర్ చేసుకొని మళ్ళీ పెంచుకోవచ్చు అనమాట. ఈ విధంగా నేను వేసుకున్నాను. అలాగే ఇంకొకటి బజ్జీ మిర్చి నేను ఆర్గానిక్ మేళలో తెప్పించుకున్నదండి. ఇది కూడా చాలా బాగుంది, లావుగా వచ్చి బ్లాక్ కలరే. మన దగ్గర ఉన్నది కొంచెం చిన్నదనమాట, అందుకని ఆ వెరైటీ కూడా తీసుకున్నాను. ఇది కూడా నేను రిపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, వీలైతే చేసేస్తానండి, లేకపోతే రేపన్నా చేస్తాను. అయితే ఇప్పుడు మనం ఈ ప్లాంట్స్ కేర్ చూద్దామండి ఫస్ట్ అయితే. అలాగే మన పచ్చిమిరపకాయలు ఎన్ని రకాలు ఉన్నాయో చూస్తూ హార్వెస్ట్ కూడా చేసుకుందాము. ఈరోజు ఎన్ని మిరపకాయలు కాసాయో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నచ్చితే లైక్ చేయండి. పదండి వెళ్ళిపోదాం వీడియోలోకి. పచ్చిమిరపకాయలని ఎలా పండించుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ అయితే నేను మామూలుగా విత్తనాలని ఇలా మిరపకాయలని ఏంటంటే పచ్చివి కూడా కట్ చేసి చక్కగా విత్తనాలు వేసి పైన లైట్గా కోకోపీట్ వేస్తే చక్కగా మనకు అది ఒక 10 days కల్లా మిరపకాయలు అనేవి చక్కగా మొలకెత్తుతాయి విత్తనాలు. ఆ మొలకెత్తిన విత్తనాలు ఒక షేడ్లో కొద్ది రోజులు ఉంచి తర్వాత మనం ఎండలోకి షిఫ్ట్ చేస్తే అవి అలా నెమ్మదిగా పెరుగుతాయండి. మనం ఇచ్చే బలాన్ని బట్టి మొక్క కూడా ఎదుగుదల ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా మట్టిలోని నైట్రోజన్ ఉండేలా చూసుకోవాలన్నమాట. విత్తనాలు వేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే మెన్యూరును అలాగే మట్టి గార్డెన్ సాయిల్ వేసుకొని ఆ మిశ్రమంలోనే, లేదా వర్మీ కంపోస్ట్ అయినా పర్వాలేదు, లూజ్గా ఉండాలి సాయిల్. ఎప్పుడైనా విత్తనాలు వేసుకునేటప్పుడు అప్పటికప్పుడు కలుపుకోండి, చక్కగా లూజ్గా ఉండాలి. దానిపైన లైట్గా కోకోపీట్ వేస్తాను, లేదంటే మీ దగ్గర లేకపోతే జస్ట్ మట్టి కూడా లైట్గా వేసుకుంటే చాలండి. విత్తనం ములగాలంతే, ఓ లోతుకి పెట్టిసినా సరే అవి మరి రావు. అలాగే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి వర్షంలో ఉంచేసినా కూడా మొలకెత్తవండి, అవి నీటికి కొట్టుకెళ్ళిపోతాయి, లేదా లోపలికి వెళ్ళిపోతే జర్మినేషన్ అయితే అవ్వదు. సో మనం ఆ కేర్ చూసుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత నేను ఒక పక్కకి పెట్టేశానండి, చక్కగా పెద్దవి అయ్యాయి. చూడండి ఎన్ని వేసాను, అన్నీ కూడా జర్మినేషన్ అయ్యాయండి. ఇదొక వెరైటీ, ఇదొక వెరైటీ. ఈ 2 వెరైటీలు కూడా నాకు లేనివి. అలాగే కింద కూడా కొన్ని వెరైటీస్ పెంచుకుంటున్నానండి, బ్లాక్ మిర్చి, అది కూడా చూద్దాము. ఫస్ట్ అయితే మనం ఇలా వచ్చిన తర్వాత, అంటే ఇంత పెద్దది అయిన తర్వాతే మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. ఏం లేదండి, జస్ట్ ఇప్పుడు ఇలాగ మట్టి తడిగా ఉందనుకోండి, మనం కొంచెం ఒదిగితే ఇలాగా బయటికి ఇలా లాగేస్తే చాలు, వచ్చేస్తాయి. చూడండి మట్టితో సహా వచ్చేస్తాయి, గట్టిగా లాగేసుకోకూడదు. చూడండి ఇగో, ఎప్పుడైనా కూడా వేర్లు చక్కగా ఉన్నాయా లేదనేది ఇలా చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి నెమటోడ్స్ ఉంటే మాత్రం మట్టిలోని మనకి ఇక్కడ చిన్న చిన్న కాయల్లా ఉంటాయి అనమాట, అంటే అది హెల్దీగా లేనట్టు. ఇప్పుడు ఈ ప్లాంట్ చాలా హెల్దీగా ఉంది, మనం ఎందులో నాటుకున్నా కూడా బాగా వస్తుందండి. అన్నీ తీసానండి, చక్కగా వచ్చాయి. వీటిని మనం ఏదైనా పెద్ద టబ్లో వేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక టబ్ ఖాళీగా ఉందండి, పదండి ఇప్పుడు వెళ్ళి అందులో వేసేసుకుందాం. అయితే ఇక్కడ నేను కంపోస్ట్ చేసుకున్నానండి, కిచెన్ కంపోస్ట్ వేసుకొని అడుగున దానిపైన మట్టి వేసేసి కొద్ది రోజులు ఉంచాను అనమాట. ఈ మట్టి ఇప్పుడు మనకి చాలా బాగుంటుంది, ఎలాంటి మొక్క వేసినా కూడా మనకి మంచిగా ఎదుగుతుందండి. ఇలాగే నేను ఎప్పుడు కూడా వేస్తున్నానని చెప్పాను కదా, ప్రతి ప్లాంట్కి కూడా మనం ఒక 20 రోజులు, ఒక 25 days అలాగా ఇలా మట్టిలో కంపోస్ట్ వేసేసి అడుగున పైన మట్టి వేసేసి ఉంచామనుకోండి, చాలా బాగా వస్తాయండి. ఏ మొక్కైనా ఒక టబ్ అలా ఖాళీ చేసుకొని దాని మట్టిని మనం ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఎప్పుడు కూడా వాటర్ చేస్తూనే ఉండాలండి తప్పకుండా, ఎందుకంటే అది మనకి మట్టిలోని మనకి ఎన్నో పోషకాలు ఉంటాయి కదా, వర్మీస్ ఉంటాయి, అవన్నిటికీ కూడా మనకి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏది వేర్లకి ఎటువంటి రాయి పిక్కలు ఏమైనా ఉన్నా కూడా తీసేయండి, మనకి తెలియకుండానే వచ్చేస్తుంటాయి, మనం అప్పుడప్పుడు చూసుకోం కదా, కొన్ని మనకు అలాగా తగులుతాయి. అవన్నీ తీసేసి క్లియర్గా మట్టి ఉండేలాగా చూసుకుంటే మనకి ఆ వేరు వెళ్ళేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఓకే అండి, ఇదైతే ఇప్పుడు మనం వేసేసుకుందాము. నేనైతే
ఇలాగా కిచెన్ కంపోస్ట్లోనే చాలా వెజిటబుల్స్ని అయితే పండించేస్తున్నాను. ఎక్కువగా మట్టి నేను పైన నుంచి తెచ్చుకోవట్లేదు కూడా, దాన్నే నేను మళ్ళీ మళ్ళీ యూస్ చేసుకుంటున్నాను. ఆ మట్టినే కిచెన్ కంపోస్ట్ వల్ల మనకి బయట నుంచి కొనే పని కూడా ఉండదు. చక్కగా మనం తయారు చేసుకోవచ్చు. మన మట్టిని మనమే తయారు చేసుకొని పోషకాలు ఇచ్చుకుంటూ మొక్కలు అయితే నాటుకోవచ్చు. చూడండి ఎంత బాగా వస్తాయో. అయితే ఇది కొంచెం లోపలికి ఉంది కదా, కొద్ది పైకి లాగదాం. ఈ వెడల్పాటి టబ్బు చాలండి. ఇది బాస్కెట్ లాంటిది చూసారు కదా, ఇది మనకి పచ్చిమిరపకాయకి ఈ లోతు సరిపోతుంది అనమాట. ఇక్కడ నేను ఇలా వేసేస్తున్నాను. ఎప్పుడైనా మట్టి తడిగా ఉందండి, బాగా వర్షాలు పడ్డాయి కదా, అందుకని మట్టి అయితే బాగా తడిగా ఉంది. సో అందుకని నేను ఎక్కువగా ఇప్పుడు వాటర్ కూడా ఇవ్వను, లైట్గా. చాలా తడిగా ఉంది కాబట్టి సరిపోతుంది. మనకు తడి లేకపోతే మాత్రం తప్పకుండా వాటర్ చేయాలండి మొక్క నాటినప్పుడు. సో ఈ విధంగా ఇలా వేసుకుంటున్నాను అంతే అండి. ఈ విధంగానే నేనైతే మన గార్డెన్లోంచి పండించుకున్న పంట అంతా కూడా, గార్డెన్లోని పండిన పంటకే విత్తనాలు సేకరించుకొని ఈ విధంగా మొక్కలు నాటుకుంటూ ఉంటాను. మన కిందను కూడా వేసుకున్నాం కదా, అవి కూడా ఒకసారి చూద్దాము. అయితే ఇప్పుడు మనకి మిరపకాయలకి ఏం కావాలంటేనండి, ఫస్ట్ ఇక్కడ మనం ఇప్పుడు ఇది నాటాను కదా, నాటిన వెంటనే మనం కట్ చేయకూడదు, దానికి మళ్ళీ డిస్టర్బ్ అవుతుందండి. అందుకని ఏం చేయాలంటే ఒక 3 రోజుల తర్వాత చూడండి మొక్క బాగుంది బ్రతికింది అన్నప్పుడు ఏం చేస్తామంటే 1 వీక్ ఆగిపోయి 1 వీక్ తర్వాత ఈ టిప్ కట్ చేసేస్తే సరిపోతుంది. అప్పుడు మనకి పక్క నుంచి గుబురుగా వస్తాయి అనమాట. మీకు ఇక్కడ ఇది కనిపిస్తుందో లేదో, ఇది అలాగే చేశానండి, గుబురుగా వచ్చి చాలా ఈల్డ్ వస్తుంది. పచ్చిమిరపకాయకి ఎప్పుడు కూడా పైన టిప్ కట్ చేయాలండి. అలాగని టొమాటోస్కి కట్ చేయకూడదు, వంకాయకి కట్ చేయొచ్చు, పైన టిప్స్ కట్ చేస్తారు. దీనికి ఇక్కడ 4 మొక్కలు వేసుకోవచ్చండి హ్యాపీగా, ఏం పర్వాలేదు. నేను పెద్ద మొక్కలు లాంటివి 4 వేస్తున్నాను. 4 కాదు 6 వేయచ్చు, సారీ 6 మొక్కలు వేసుకోవచ్చండి. చూడండి అలాగే వేర్లు ఒకదానికొకటి దగ్గరగా అయిపోయి కదా, ఒక దాంట్లోకి ఒకటి వెళ్ళిపోతున్నాయి. ఇది మంచి వెరైటీ అనండి, నాకు గుర్తులేదు ఇది ఏం వెరైటీయో, కాసినప్పుడు చూద్దాము. ఓకే, నేను ఇవి నాటేసుకుంటాను. ఇవి ఇంకో దగ్గర నాటుకుంటానండి. నేను బజ్జీ మిర్చి ప్లాంట్ కూడా తెచ్చాను, ఇందులో రీపాట్ చేసేద్దామండి. ఇది సరిపోద్ది పచ్చిమిరపకాయ మొక్కకి. కొంచెం మంచి పోషకాలు ఉన్న మట్టి తీసుకున్నాను. మనం అన్నీ కలుపుకుంటామండి. ఇందులో ఏంటంటే చెప్పాను కదా, బోన్ మీలు, మస్టర్డ్ కేకు, వేప పొడి ఇలాంటివి కొంచెం ఇలా మట్టిలో కలుపుకొని, మెన్యూరు, వర్మీ కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్ ఉంటే కిచెన్ కంపోస్ట్, అవి కొంచెం గార్డెన్ సాయిల్లో కలుపుకొని ఇది ఇలా వేసుకున్న మట్టేనండి. ఇది ఒక మొక్క ఏదో పాతుంటే పడైపోయిన తీస్తేనే ఇందులో వేసుకుంటాను. అయితే ఇలా వేసేసి కన్నా దీనికి కూడా కొన్ని పోషకాలు ఇచ్చి మట్టి మనం మొక్క నాటుకున్నా ఉంటే చాలా బాగా వస్తుంది, మొక్క ఎదుగుతుంది. అలాగే ఇప్పుడు మనం ఇది ఇప్పుడే కదా మనం నాటుకున్నాం, షాక్కి గురయ్యి మొక్కలు వాడిపోకుండా ఫస్ట్ అయితే ఎప్సమ్ సాల్ట్ అండి, ఎప్సమ్ సాల్ట్ని మట్టిలో ఇలాగ వేసామనుకోండి, వాటర్ చేస్తాం కదా మళ్ళీ అది మట్టిలోకి వెళ్తుంది, మొక్కకి షాక్ లేకుండా మంచిగా పనిచేస్తుందండి. మొక్క వడిలిపోకుండా చేస్తుంది ఎప్సమ్ సాల్ట్. మెగ్నీషియం ఉంటుంది కాబట్టి ఫోటోసింథసిస్ జరగడానికి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి, కిరణజన్య సంయోగ క్రియ. ఎప్సమ్ సాల్ట్ చాలా ఉపయోగం ఉందండి మొక్కలన్నిటికీ కూడా. అలా నేను 1 మంత్కి ఒకసారైనా కనీసం ఇస్తాను. అసలైతే 15 డేస్కి ఇవ్వాలి, కానీ ఇప్పుడైతే మట్టిలో బాగా పోషకాలు ఉంటున్నాయని 1 మంత్కి ఒకసారి ఇస్తున్నాను. ఇప్పుడు ఇది నేను ట్రాన్స్ప్లాంట్ చేసేస్తానండి, మట్టి తడిగా ఉంది, వచ్చేస్తుంది మొక్క. సో ఇప్పుడు ఇందులో వేద్దాం వల్ల ఇప్పుడు వెంటనే నేనైతే ఇది మార్చేయాలి. జాగ్రత్తగా తీసుకోవాలండి, బయట నుంచి తెచ్చుకున్న మొక్కలు ఎప్పుడైనా కూడా జాగ్రత్తగా నెమ్మదిగా లాగాలి, లేదంటే వేర్లు డిస్టర్బ్ అవుతాయి. స్లోగా తీస్తే వచ్చేస్తుంది. వేరు చూసారు ఇక్కడ వరకు వెళ్ళిందండి, దీని వేరు అడుగు వరకు వెళ్ళింది. తెగిపోకుండా జాగ్రత్తగా తీయకపోతే వేరు తెగిపోతుంది. ఇదిగోండి వెళ్ళింది అన్నాను కదా, ఇదిగో ఇంతవరకు వెళ్ళింది. సో ఇది మనం ఇలాగా
పెట్టేద్దాం. దీంట్లో కొంచెం ఎప్సమ్ సాల్ట్ వేసుకుందామండి. ఎక్కువ వచ్చింది, ఒక గుప్పెడు, కొద్దిగా 2 స్పూన్స్ అయితే సరిపోద్ది. ఇందులోకి ఎప్సమ్ సాల్ట్, అలాగే మనం కొంచెం వర్మీ కంపోస్ట్ తెచ్చానండి, ఇది కూడా కొంచెం వేసుకోవాలి. పైపైన కూడా వేసుకోవచ్చు, అడుగును కొంచెం వేసి పైపైన వేస్తాను. ఇది మెన్యూర్ అండి, మెన్యూర్ కూడా కొద్దిగా అడుగున వేసి అప్పుడు మనం రీపాట్ చేద్దాము. సో ఇదిగో ఇలా చూసారు కదా, పెట్టేస్తున్నాను జాగ్రత్తగా. కర్ర మాత్రం తీయకూడదు, ఇది ఉన్నిద్దామండి. దీంట్లో మట్టి వేసేద్దాము, ఇది వేస్ట్ చేయొద్దు. సో ఓకే అండి. తర్వాత దీంట్లో మనం కొంచెం మెన్యూర్ వేద్దాం, అలాగే ఈ వర్మీ కంపోస్ట్ కూడా వేసేస్తున్నాను. దీనికి మాత్రం కొంచెం వాటరింగ్ చేయాలండి, కొద్దిగా వాటర్ చేసేస్తే సరిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు ఈ విధంగా మనం మొక్కను నాటుకున్నాం కదా, అంతే అండి. ఇది మాత్రం నీడలో పెట్టేస్తాను, ఒక 5-6 రోజులు నీడలో ఉంచి అప్పుడు తీసి నేను మళ్ళీ ఎండలోకి షిఫ్ట్ చేస్తాను. నెమ్మదిగా సూర్యరశ్మి తగిలేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ఇలాగే నాటుకోవాలి. మనం కొత్తగా తెచ్చుకున్న మొక్కల్ని ఈ విధంగా మనం నాటుకుంటే చాలా బాగా వస్తుంది. మీకు చూపించాను కదా పూల మొక్కలు, మందార మొక్కలు కూడా అలాగే నాటుకున్నాను. మందార పూలు అయితే విపరీతంగా పోస్తున్నాయి, చాలా పెద్ద సైజులో చాలా బాగా పోస్తున్నాయండి. మన మట్టి మిశ్రమం బట్టే ఉంటుంది మన మొక్క ఎదుగుదల అనేది. అయితే ఇప్పుడు నేను కిందన బ్లాక్ మిర్చి కూడా వేసుకున్నాను అని చెప్పాను కదండి, అది కూడా చూసేద్దాము. అలాగే కొన్ని మనకి పచ్చిమిరపకాయ మొక్కలు రకాలు ఉన్నాయని కదా, అవి కూడా హార్వెస్ట్ చేసుకుంటూ చూద్దాం పదండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదిగోండి నేను వేసిన బ్లాక్ కలర్ మిర్చి అని చెప్పాను కదా, ఇదేనండి. ఇది కాండం చూసారు కదా, కొంచెం బ్లాక్ కలర్లో ఉంది, అంటే ఇది బ్లాక్ కలర్ మిర్చియే. ఆకులు కూడా చూడండి నలుపు వచ్చాయి. దేవుడి వల్ల ఆ విత్తనాలు అయితే కాపాడని అనుకుంటున్నాను. ఇది ఒక వెరైటీ అనుకుంటున్నానండి, ఇదేదో మొక్క. నాకు అన్నీ ఏ విత్తనాలు ఉన్నా కూడా పచ్చిమిరపకాయలు అయితే అన్నీ వేసాను. చూద్దామండి, బజ్జీ మిర్చి, బ్లాక్ మిర్చి, రౌండ్ మిర్చీస్, అలాగే పొడవు ఘాటు మిర్చీలు, సీమ మిర్చీలు అన్నీ వేసానండి. ఇవి ఎదిగిన తర్వాత క్రాప్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది అండి. ఇది పెద్ద గ్రో బ్యాగ్లో ఒకటి వేసాను, మట్టి తక్కువే. ఇది బ్లాక్ మిర్చినే. ఇప్పుడే మనం దీనికి చూపిస్తున్నాం చూడండి, టిప్స్ అనేవి దీనికి ఇలా కట్ చేసుకోవాలి. చేశాను కదా, ఇక్కడ మనకి గుబురుగా వస్తాయి అన్నమాట. ఇలా టిప్స్ కట్ చేసుకుంటే ఇంత మొక్క అయిన తర్వాత కట్ చేసుకోవాలి. మన గార్డెన్లో 6 రకాల మిరపకాయలను అయితే హార్వెస్ట్ చేశానండి. చెర్రీ మిర్చి, అలాగే ఎగ్ టైప్ చెర్రీ మిర్చి, సన్నం మిర్చి, లావు మిర్చి, బజ్జీ మిర్చి, పొట్టి సైజు మిర్చి. ఓకే అండి, పచ్చిమిరపకాయలు కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాం. చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఓకే అండి, ఇంకా మంచిగా కొత్త రకాలు కూడా వేసుకున్నాం కదా, ఫ్యూచర్లో ఇంకా మంచి మిరపకాయలు అయితే కట్ చేసుకుందాం, ఇంకా ఎక్కువే వస్తాయి కదా. అయితే మనం ఇచ్చుకునే మట్టి మిశ్రమంలో పోషకాలను బట్టే మొక్క ఎదుగుదల అయితే ఉంటుంది. చూసారా మందార పూలు కూడా ఈ విధంగా ఇంకా ఒక్కొక్కసారి 4-5 పోస్తుంటాయండి. వీడియోలో చూస్తున్నారు కదా, షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను. అంటే మనం మట్టి కలుపుకునేటప్పుడు ఎక్కడి నుంచైనా బయట నుంచి తెచ్చుకునే మొక్క ఈ విధంగా నాటుకుంటేనే మనకి క్రాప్ బాగుంటుంది. పువ్వులైనా, కూరగాయలైనా, పండ్ల మొక్కలైనా కూడా ఆ విధంగా మనం వేసుకునే మట్టిలో ఇచ్చే పోషకాలను బట్టే మొక్కలో వచ్చే ఈల్డ్ అయినా బాగుంటుందండి. ఓకేనా, ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ అండి.